శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయారుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి సభా విజ్ఞాపనలో 2వ కందార్థం ఈరోజు మనం చదువుకున్నాం. వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజుల వినుడి, వినజేసెద కనజేసెద ఘనమగు ఈ బోధ వీణా కననొల్ల నట్టి, మనుజులు చెనుడొచ్చిన త్రోవ బట్టి, తినమంటే పులి వల్లాదని లోకులన వింటి, కనుకానే వినవాలే నోరాడదు వీణా కననొల్ల నట్టి, మనుజులు చెనుడొచ్చిన త్రోవ బట్టి. జై గురుదేవ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో జనులారా, నేను తెలిపినటువంటి లక్షణయుతమైన ఈ పరిపూర్ణ బోధను వినువారికి, విని ఈ బోధలో గల మర్మము గ్రహించు వారికి తాను నేను అను మర్మము తెలిసి జనన మరణ వ్యథ తొలగును. కావున జనన మరణ వ్యథను పాపుకొనవలైనను మనసంధున కోరిక కలుగువారు ఈ బోధను తప్పక వినవలయను. ఈ గ్రంథం అంతయును ఆశాంతము చదివి బోధ పద్ధతి గ్రహించవలయను. అయితే ఈ బోధ పద్ధతి వినని వారును, పరిపూర్ణ భావము గ్రహించని వారు జనన మరణమనే సంసార సాగరమును దరి చేరలేరు అంటూ క్రిందటి కందార్థంలో మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గ్రంథ శ్రవణాధికారులు. అంటే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి కొంత అధికారము అనగా యోగ్యత అవసరము. అట్టి అర్హత లేని వారు అర్హత కలిగించుకొని గాని ఏ తత్ఫలాన్ని అనుభూతము కావించుకోలేరు కనుక ఆ విధంగానే ఈ కందార్థ రచన ఎందలి పరిపూర్ణ భావము ఆరుఢపరుచుకొనుటకు అధికార నిర్ణయం కావాలి. ఏ గ్రంథమునైనా చదువుట అధికారము అనగా కనీసము అక్షర జ్ఞానమున్నా చాలు. అందరి ఆధ్యాత్మిక సత్యము చదవగలిగిన జ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకొనుటకు ఒక ప్రత్యేకమైన అధికారి లక్షణము కలిగి ఉన్నా గాని ఈ గ్రంథస్థ విషయం అనుభూతము కాదు అంటూ, వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజులే వినుడి, వినజేషద కనజేషద ఘనమగు ఈ బోధ వీణా కననొల్ల నట్టి, మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి, తినుమంటే పులి వల్లదని లోకులన వింటి, గనుకానే వినవాలే నోరాడదు వీణా కననొల్ల నట్టి,
మనుజులు చనుడొచ్చిన త్రోవ పట్టి అంటూ శిష్య ఘనమగు గురు బోధ. ఈ బోధ ఎటువంటిది అంటే గొప్పదైన ఈ విచారణ వినవలెనని. వినుడి అంటే ఎలా వినాలి? అన్యధ్యాస లేక ఏకాగ్రమైన మనస్సుతో వినాలి. ఇక విన్నదాన్ని చూడవలెనంటే అంటే కనవలెనని, చూడవలెనని, లేక చూచినటువంటి దానిని అనుభూతము గావించుకొనవలనని. ఎందుకంటే ఈ గ్రంథస్థ విషయమును గురుముఖత వినవలెనని. అట్లు విన్న బోధను ఆచరణపూర్వకంగా మననము చేయుచుండవలననియు, కనవలెనని లేక చెప్పిన బ్రహ్మతత్వమును చక్కగా కనవలెననియు మన సంధున కోర్కగలుగు మనుజులే వినుడి. అంటే మానవోపాధి పొందిన వారికే మనస్సు ఉన్నది. మిగిలిన జీవోపాధులకు అట్టి మనస్సు లేనందున కనుక మనుజులే వినుడి అంటూ ఇటువంటి లక్ష్యంతో కూడిన మనస్సు కలవారు అంటే మనస్సు దృఢముగా కోర్కగలిగిన మనుజులు మాత్రమే వినండి. వినజేసద కనజేసద ఘనమగు ఈ బోధ. వినజేసద అంటే శ్రోత్రేంద్రియము ద్వారా వాక్కు చేత ప్రకటమగు భావములు కనజేసద. శ్రవణము ద్వారా కలిగిన వస్తు జ్ఞానమును మనసుతో చూడగలిగేలా అంటే అట్టి వారికి మాత్రమే ఆ బ్రహ్మతత్వమును చక్కగా బోధించదను. మరియు ఘనమగు ఈ బోధ గొప్పదైన ఈ విచారణను అందించదను. ఎందుకంటే బ్రహ్మము కనరానిదనియున్న ఆ రహస్యమును చెప్పి కనజేసెదను. అంటే ఈ గొప్పదైన పరిపూర్ణ బోధ వినుటకు అర్హులు ఎవరు అనగా జగత్కారణ బ్రహ్మమైన అఖండ ఎరుక వరకు సాంఖ్య, తారక, అమనస్క మహావాక్య విచారణలచే మనసుకు దృఢపరచి అట్టి దృఢపడిన జ్ఞానులు మాత్రమే అర్హులు. అట్టి అర్హులైన వారికి మాత్రమే వినజేసేదా అన్నారు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు. అట్లుగాక ఇతరులు అనగా ఇహపర భోగములో వగైరా కామ్యకర్మముల యందు మనస్సు గలవారై ఉందురు గనుక అట్టి వారు అనర్హులు. వారికి తెలిపిన ప్రయోజనం లేదని. అందుకే అట్టి వారికి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి అనగా ఎలాగున వచ్చినారో అలాగే వెళ్ళండి. ఎలాగున వచ్చినారో అలాగునే వెళ్ళండి. అంటే పూర్వము వలె రాకడా పోకడలతోనే ఉండండి అని భావము. చస్తూ పుడుతూనే ఉండండి అని. రాకడా పోకడలనగా జనన మరణములే, అందులోనే ఉండండి. ఈ పూర్ణ బోధలోకి రాకపూర్వము
భక్తి యోగ కర్మ జ్ఞాన భజన వగైర మార్గముల యందు మనస్సు గలవారై ఉండిరో అట్టి వారు ఇంకనూ జ్ఞాన మార్గమునకు అర్హులు కాకుండా భక్తి యోగములందే మనసు కలిగి ఉన్నచో అట్టి వారికి లక్షణములు గాక కేవలము వినుకుడికే పరిమితమైన వారు జ్ఞాన మార్గీయులు కనుటాను ప్రక్రియ యోగ మార్గీయులుగాను ఈ రెండు లక్షణములు కలిగి ఉన్న వారు మాత్రమే ఈ గ్రంథమును వినుటకు అధికారులు. మానవోపాధికి వచ్చినందుకు జనన మరణ రాహిత్యమే పరమావిధి. అందుకు పరిపూర్ణ బోధ యందు ఆరూఢత చెందక ఇతరత్ర ఎన్ని ప్రయత్నాలు చేసినా జన్మ వ్యర్థము. అట్టి వారికి ఈ పరిపూర్ణ బోధ రుచించదు గనుక అట్టి వారికి పుణ్య సంస్కారము వృద్ధి పొందే వరకు గతములో అనుసరించుతున్న మార్గములోనే ఉండండి. అంటూ తినుమండే పులి వల్లదని లోకులన వింటి కనుకానే వినవలెనన నోరాడదు. విన కననొల్లనట్టి మనుజులు చనుడు వచ్చిన త్రోవ పట్టి. తినుమంటే పులి వల్లదని ఆవు పులి కథల వలె మనం ఆవు పులి కథ వింటూనే ఉన్నాం. ఇంకా పుల్లటి ద్రాక్ష పండ్లు, ఇంకా కమ్మటి భోజనము అజీర్తి, ఇవన్నీ మనము ఉపమానములుగా కథలుగా వింటూనే ఉన్నాం. ఆవు పులి కథల వలె అంటే రజస్తమో గుణ ప్రధానులకు జ్ఞానము హృదయస్థము కాదు. రజస్తమో గుణ ప్రధానులకు ఎంత చెప్పినా అది హృదయస్థము కాదు. ఒకవేళ ఏ కొద్ది సంస్కారము చేతను బోధ చెప్పుకున్నను సంపూర్ణముగా వస్తునిచ్చే జ్ఞానము కలగదు. పరబ్రహ్మమైన పరిపూర్ణమును ఎంత మాత్రము కనలేరు కనుక సత్వగుణ ప్రధానులు మాత్రమే జ్ఞానమునకు అర్హులు. అట్టివారు పూర్వ సంస్కారముచే పరిపూర్ణ గురువును ఆశ్రయించగలరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ తెలియజేస్తున్నారు. ఎందుకంటే పులి అదెట్టిదన్న భూలోక మృగరాజు కలి అదెట్టిదన్న కానరాదు. పులి కబుర్లివి ఎంత భూలోకమున హెచ్చు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లు పులి అనగా మృగరాజు. మృగరాజును సమీపించి చూడగలమా? క్రూర జంతువు. జంతువులను ఇతరులను చంపి తినుటయే వాటి పని అంటూ మనకు వేమనార్యుల పద్యములో ఈ విధంగా తెలుపుతున్నారు. కనుక అటువంటి సత్వరహస్తమో గుణప్రధానులకు హృదయస్థము కాదు గనక అట్టి వారికి ఈ బోధ చెప్పిన నిలవదు అంటూ మనము ఈ కందార్థము ద్వారా విచారించుకున్నాము. తదుపరి కందార్థమును రేపు విచారించుకున్నాము. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ స్వామి.